విజయవాడలో సంచలనం రేపిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్ పరారీలో ఉన్న 4వ నిందితుడు గురువిందల సురేష్ కోసం ప్రజల సహకారాన్ని కోరుతోంది. అతడి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఉంటుందని, ఆచూకీ తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని సిట్ స్పష్టం చేసింది. A4 నిందితుడిగా ఉన్న సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. సురేష్ విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఆదినారాయణ కుమారుడు. అతడి వయసు 40 ఏళ్లు. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు, గుండ్రటి ముఖం, నలుపు తెలుపు జుట్టుతో ఉంటాడు. సురేష్ కి ఆశ్రయం ఇచ్చినా, సహాయం చేసినా చట్టపరంగా చర్యలుంటాయని సిట్ హెచ్చరించింది. సురేష్ ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ మాజీ సీఐ నాగరాజుకు సన్నిహితుడు కావడంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతడికి పలుకుబడి ఉండేదని సిట్ భావిస్తోంది. సాయి కృష్ణ కేసులో సురేష్ కు కీలక విషయాలు తెలుసని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సాయి కృష్ణ మృతదేహాన్ని తరలించడంలో కూడా సురేష్ పాత్ర ఉండొచ్చని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. సాయి కృష్ణ మృతి లాకప్ డెత్ కేసు నమోదైనప్పటి నుంచి సురేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. సురేష్ పై మొదట కేసు నమోదు కాకపోవడంతో పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో సురేష్ జోక్యం చేసుకున్నాడని, అతడి పాత్ర ఉందని గుర్తించి కేసులో పేరు చేర్చారు. అప్పటి నుంచి సురేష్ అదృశ్యమయ్యాడు. ప్రధాన నిందితుడు మాజీ సీఐ నాగరాజును 7 రోజుల పోలీస్ కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతించింది. నాగరాజును సిట్ జూలై 30 తేదీన కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. సాయి కృష్ణ అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, లాకప్ డెత్, సాక్ష్యాలను ధ్వంసం చేయటం వంటి ఆరోపణలపై నాగరాజును విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించి ప్రశ్నిస్తున్నారు. నాగరాజును జూన్ 23న అరెస్టు చేశారు. ప్రస్తుతం 4 కానిస్టేబుల్ను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. పోలీసుల దర్యాప్తు వేగవంతం కావటం, కీలక ఆధారాలు లభించడంతో కేసు మరింత పటిష్టంగా మారుతోంది. మరో మహిళతో సంబంధాలు, ప్రేమలేఖల అంశం ఈ కేసులో సంచలనం రేపుతోంది. మహిళా ఐపీఎస్ అధికారినిపై వేధింపుల కేసులో అరెస్టైన ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతో కూడా సంబంధాలున్నట్లు తేలింది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసు దర్యాప్తును నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షిస్తున్నారు. అరెస్టైన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించిన ఆరోపణలు ఉన్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో అత్తాపూర్ పోలీసులు ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్, ఒక కత్తితో పాటు 2 ప్రేమలేఖలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రేమలేఖల్లో ఉన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగిందిగా ఏపీకి చెందిన మరో మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం సదరు మహిళకు 2014లోనే వివాహమైంది. అయితే కుటుంబ సమస్యల కారణంగా 2023 నుంచి ఆమె తన భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఈ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమె సాన్నిహిత్యం పెరిగింది. ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచన మేరకు సదరు మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అశోక్ నగర్లోని ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చేరారు. వీరిద్దరి మధ్య సంబంధం మరింత బలపడటంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను లివ్ ఇన్ రిలేషన్లో ఉండమని కోరారు. అయితే భర్త నుంచి చట్టబద్ధమైన విడాకులు ఇంకా రాకపోవడంతో ఆ ప్రతిపాదనను మహిళ తిరస్కరించినట్లు తెలిసింది. ఫిర్యాదుదారులైన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని అశోక్ నగర్లో నివసిస్తున్న ఈ మహిళను ఏడాది ఫిబ్రవరిలో కలిశారు. ఉదయ్ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తన, తనపై జరిపిన దాడి, మానసిక వేధింపుల గురించి ఆమెతో పంచుకున్నారు. అప్పుడే ఉదయ్ అసలు స్వరూపాన్ని తెలుసుకున్న ఆ మహిళ అప్పటి నుంచి అతడికి దూరంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది.
ఉదయ కృష్ణారెడ్డి తన తోటి మహిళా ఐపీఎస్ అధికారికి లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు ఆమె ఫోన్ను బలవంతంగా లాక్కున్నారని పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. శిక్షణ సమయంలోనూ ఉదయ కృష్ణారెడ్డి తీవ్రమైన కోపం, విపరీత ప్రవర్తన కారణంగా తోటి అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఉదయ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నల్గొండ జిల్లా